Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara S Academy. In this session, we are going to discuss about the GS3 topic. So, ఈ రోజు మన షెడ్యూల్లో ఉన్నటువంటి టైం టేబుల్ ప్రకారం ఉన్నటువంటి టాపిక్ ఏంటమ్మా, దట్ ఈస్ ద GS3 టాపిక్. సో ఈరోజు GS3 టాపిక్ని ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఆఫ్ అభ్యాసన, లెట్ us know about the ప్రోగ్రామ్ డీటెయిల్స్. ఒకసారి ఇన్ డీటెయిల్గా ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ మనం తెలుసుకుందాము. సో దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన ఏదైతే ఉందో, ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించబడిందమ్మా. అండ్ త్రూ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ ద ఫ్రీ టెస్ట్ సిరీస్ ఫర్ ద తెలుగు స్టేట్స్. ఎవరైతే తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఉన్నారో సో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించబడిందమ్మా. అండ్ దిస్ ప్రోగ్రామ్ వాజ్ సైంటిఫికలీ డిజైన్ ప్రోగ్రామ్ టు హెల్ప్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇన్ ద తెలుగు స్టేట్స్. ఓకే, అండ్ కమింగ్ టు ద ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే, సో ఇక అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సో ఇది ప్రతిరోజు కూడా మనకి మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ ఉంటుందమ్మా. సో ఇట్స్ ఏ ఎవ్రీడే ప్రోగ్రామ్ దట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే టిల్ సాటర్డే. సో వారానికి మనకి 6 రోజుల ప్రోగ్రామ్గా అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో ఎక్సెప్ట్ సండే ప్రతిరోజు కూడా మన అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారాయిస్ యూట్యూబ్ ఛానల్లో, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈవినింగ్ 5 PM కల్లా మన యొక్క ఫ్యాకల్టీ ద్వారా డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మోడల్ ఆన్సర్ పీడిఎఫ్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ అప్లోడ్ ఇన్ ద టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద యూట్యూబ్ ఛానల్. సో ఈ విధంగా ప్రోగ్రామ్ అంతా కూడా మనకి ఎవ్రీ మండే స్టార్ట్ అవుతుంది అండ్ సాటర్డే ఎండ్ అవుతుంది. అండ్ సండే ఎటువంటి సెషన్ అనేది మనకి ఉండదు. ఓకే, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి డ్యూరేషన్లోకి వచ్చినట్టయితే 6 months ఆఫ్ టైం వరకు మనం ప్రోగ్రామ్ని కంటిన్యూస్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ 150 థీమ్స్ని కంప్లీట్గా ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం డిస్కస్ చేస్తాము. ఓకే, సో ప్రోగ్రామ్ ఎజెండాలోకి వెళ్ళినట్టయితే, సో ఇక అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ఆల్మోస్ట్ ఆల్ మనం ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ని మనం డిస్కస్ చేస్తాము. సో ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ మనం తీసుకున్నట్టయితే దట్ ఈస్ కంటెంట్ ప్రొవైడింగ్ అండ్ కంటెంట్ ఎన్రిచ్మెంట్. ఓకే, ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ని ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ మనం 150 థీమ్స్ని ఇన్ డీటెయిల్గా 6 months ఆఫ్ టైంలో కంప్లీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ థీమ్ ఆఫ్ సిలబస్ విల్ బి కంప్లీట్లీ డిస్కస్డ్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. దీని ద్వారా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ని ప్రొవైడ్ చేయడంతో పాటు కంటెంట్ని ఎట్లా ఎన్రిచ్ చేయాలి అనేటువంటి విషయం మీద కూడా సో మొత్తం ప్రోగ్రాంలో కంప్లీట్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే సో యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో మనకి సిలబస్ అనేది చాలా వాస్ట్గా ఉంటుంది. సో వీ నీడ్ ఏ ప్లాన్డ్ ప్రోగ్రామ్. ఖచ్చితంగా ఒక ప్లాన్తో ప్రోగ్రామ్ వేసినప్పుడు ఆటోమేటిక్గా మనం సక్సెస్ అనేది ఈజీగా మనకు వస్తుంది. సో ఖచ్చితంగా ఒక ప్లాన్డ్ విషన్తో మనం ముందుకు వెళ్ళినట్టయితే కంటెంట్ అంతా కూడా సో చక్కగా ప్రోగ్రాంలో మనం సో ఈజీగా వాటిని రెగ్యులర్గా చదువుకునేటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా సో మన యొక్క ప్రిపరేషన్ అనేది కూడా ఫర్దర్గా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ అజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన, దట్ ఈస్ కంటెంట్ ప్రొవైడింగ్ అండ్ కంటెంట్ ఎన్రిచ్మెంట్. ఓకే, సో కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ అజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్, దట్ ఈస్ ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్. సో ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ మీద కూడా మన ప్రోగ్రామ్ ఉంటుందమ్మా. సపోజ్ మనకున్నటువంటి పేపర్స్లో సో జిఎస్ పేపర్స్ మనం తీసుకోండి. వీటిలో మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని మనం ఎట్లా ఆన్సర్ రాయాలి, ఏ విధంగా క్వశ్చన్ని స్టార్ట్ చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి అంశం మీద కంప్లీట్గా మనం డిస్కస్ చేసుకుందాము. సపోజ్ మనకిచ్చినటువంటి క్వశ్చన్స్ మనం తీసుకున్నట్టయితే సో క్వశ్చన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కీవర్డ్స్ని మీరు అర్థం చేసుకోవాలి. సో వీ హ్యావ్ టు అండర్లైన్ అండ్ అండర్స్టాండ్ ద కీవర్డ్స్, దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దీని తర్వాత సో క్వశ్చన్ని మనకి సింగిల్ క్వశ్చన్గా అడుగుతున్నారా, మల్టిపుల్ క్వశ్చన్స్గా అడుగుతున్నారా, ఓకే అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే సో క్వశ్చన్లో ఉన్నటువంటి డిమాండ్ ఏంటి, సో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని మనం అర్థం చేసుకోవాలి. దాంతోపాటు నెరేటివ్స్ ఏంటి, సో డైరెక్టివ్స్ నెరేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాంపుల్ మనం తీసుకోండి. సో రెగ్యులర్గా అడిగేటువంటి నెరేటివ్స్ ఏంటంటే ఎస్ఎస్, ఇక్కడ మన క్వశ్చన్లో ఎస్ఎస్ ఉంది కదమ్మా, ఎస్ఎస్ ఒకటి అడుగుతారు. కామెంట్ అనేటువంటి వర్డ్ తరచుగా వస్తుంది. అనలైజ్ అనేటువంటి వర్డ్ వస్తుంది. ఓకే, అండ్ డిస్కస్ వర్డ్ వస్తుంది మీకు. ఇవాల్యుయేట్, ఇలూసిడేట్, సబ్స్టాన్షియేట్,
ఇట్లా వివిధ రకాలైనటువంటి డైరెక్టివ్స్ అన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక డైరెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి యొక్క మీనింగ్స్ మనం తెలుసుకుందాము. సో అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క రూట్ వర్డ్స్ లేదా ఇనిషియల్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైరెక్టివ్స్ని మనం అర్థం చేసుకొని మనం ప్రోగ్రాంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా క్వశ్చన్ మనం కంప్లీట్గా అర్థం చేసుకున్నట్టయితే సో హాఫ్ ఆఫ్ ద వర్క్ అనేది మనకు అవుతుంది. అండ్ కమింగ్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద బాడీలోకి వెళ్ళినట్టయితే దట్ ఈస్ అప్రోచ్ ఆఫ్ ద ఆన్సర్. సో ఆన్సర్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. సో ఇంట్రడక్షన్ని మనం తీసుకున్నట్టయితే ఇంట్రడక్షన్ని ఎలా రాయాలి. సో ఇంట్రడక్షన్ అనేది మనకి ఎప్పుడు సింపుల్గా క్రిస్టల్ క్లియర్గా ఓకే డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్లో ఏదైతే కీవర్డ్స్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేస్తూ మీరు ఇంట్రడక్షన్ని బ్రీఫ్గా రాసేటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుందమ్మా. అండ్ ఇంట్రడక్షన్ ఎప్పుడూ కూడా 3 to 4 లైన్స్ కంటే మించి రాయకుండా 30 పదాల్లోపే రాయడానికి మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఆ విధంగా ఇంట్రడక్షన్స్ని డైరెక్ట్గా రాయడానికి ప్రయత్నం చేయండి. అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి మనం వెళ్ళినట్టయితే సో బాడీ ఆఫ్ ద ఆన్సర్ని మనం ఖచ్చితంగా స్ట్రక్చర్ చేసుకోవాలమ్మా. సపోజ్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ జిఎస్ క్వశ్చన్ అయితే అనుకోండి. సో పాయింట్ ఫార్మాట్లో మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా జనరల్ ఎస్సే క్వశ్చన్ ఇచ్చారనుకోండి మీరు పారాగ్రాఫ్ ఫార్మాట్ని ప్రిఫర్ చేయండి. సో ఈ విధంగా క్వశ్చన్కి తగ్గట్టుగా మనం అప్రోచ్ అనేది ఉండాలి. అదేవిధంగా ఆన్సర్ని మనం స్ట్రక్చర్ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎన్ని పార్ట్స్లో క్వశ్చన్ అడిగారు సో వాటిని ఎట్లా డిఫరెంట్గా మనం ప్రజెంట్ చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద టోన్ ఆఫ్ ద ఆన్సర్ యొక్క టోన్ని కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ మనం వాల్యూ ఎడిషన్ కూడా ప్రొవైడ్ చేయాలి. సో వాల్యూ ఎడిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ డయాగ్రామ్స్ కానివ్వండి, ఫ్లో చార్ట్స్, ఓకే, బార్ గ్రాఫ్స్, పై డయాగ్రామ్స్, ఓకేనా. అదేవిధంగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఇండైసెస్, ఎగ్జాంపుల్స్ ఇట్లాంటివన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం ద్వారా సో ఆన్సర్ని మంచిగా ఎన్హాన్స్ చేస్తూ అవుతుంది. అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ ఆన్సర్ అనేది కూడా ఫర్దర్గా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే సో కన్క్లూజన్ ఎట్లా రాయాలి అనేటువంటి అంశాన్ని మనం చూసినట్టయితే సో ఫస్ట్ కన్క్లూజన్ ఎప్పుడు కూడా పాజిటివ్గా, ప్రామిసింగ్గా, ఓకే, అదేవిధంగా ప్రోగ్రెసివ్గా ఉండే విధంగా మీరు కన్క్లూషన్ని ప్రిపేర్ చేసుకోండమ్మా. అండ్ వీ నీడ్ టు సమరైజ్ ద ఎంటైర్ టాపిక్. సో మొత్తం టాపిక్ని సమరైజ్ చేస్తూ ఓకేనా కంటెంట్ అంతా కూడా కాంప్రహెన్సివ్గా మనం డిస్కస్ చేస్తున్నామా. సో కొన్నిసార్లు మనం సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తూ కన్క్లూజన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా కూడా మనం చూసుకోవాలి. అండ్ ఫైనల్లీ ఓవరాల్గా ఇంక్లూజివ్, సస్టైనబుల్ కైండ్ ఆఫ్ కన్క్లూజన్స్ని ప్రొవైడ్ చేసినట్టయితే సో దట్ విల్ బీ ద హోల్సమ్ ఆన్సర్ కింద మనం చెప్పచ్చు. ఓకే. సో కన్క్లూజన్స్ కూడా మీరు 3 to 4 లైన్స్లో అంటే 30 పదాల్లోపే రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ ద బాడీ ఆఫ్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనకు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేవి ఎట్లా రాయాలి, ఏ విధంగా రాయాలి, ఇంట్రడక్షన్ ఎట్లా ఉంటుంది, క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఓకే, కన్క్లూజన్ ఎట్లా ఉంటుంది, బాడీ ఆఫ్ ద ఆన్సర్ ఏంటి, వాల్యుయేషన్ ఎట్లా చేయాలి అనేటువంటి అంశాల మీద ఇన్ డీటెయిల్గా మనం ప్రోగ్రాంలో మాట్లాడదాం. ఓకే. సో నౌ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ దట్ ఈస్ ద టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్. సో టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఈజ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యూపీఎస్సీలో ఆన్సర్స్ రాస్తారు, అది అందరికీ తెలుసు. కానీ విత్ ఇన్ టైంలో రాయడమే మనకి ఇంపార్టెంట్. ఓకే. సో ప్రభాస్ డైలాగ్ ఒకటి ఉంటుంది కదమ్మా. సో గల్లీలో అందరూ 6 కొడతారు కానీ సో స్టేడియంలో కొట్టినోడే నిజమైన హీరో, అంతే కదా. సో ఇక్కడ కూడా మనకి టైంని ఎంత ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేస్తున్నాము, సో క్వశ్చన్కి ఇచ్చినటువంటి టైంలో మనం కంప్లీట్గా ఫినిష్ చేయగలుగుతున్నాం అనేటువంటి అంశాన్ని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ మనం చూసుకుంటూ ఉండాలి. సో ఆ విధంగా మనకు రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. సో మనకి జిఎస్ క్వశ్చన్స్ మనం తీసుకున్నట్టయితే దీంట్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 10 మార్కర్ క్వశ్చన్స్ 10 ఉంటాయి, 15 మార్కర్ క్వశ్చన్స్ వచ్చేసి 10 ఉంటాయి. ఓకేనా. వీటిని ఎట్లా రాయాలి, ఏ విధంగా ఇన్ టైంలో ఫినిష్ చేయాలి అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడదాం. అదేవిధంగా జనరల్ ఎస్సే టాపిక్ తీసుకున్నట్టయితే సో జనరల్ ఎస్సేలో మనకి సో దాదాపుగా 2 క్వశ్చన్స్ని రాయాల్సి ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ విల్ హ్యావ్ 125 మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఈ విధంగా 10 మార్కర్స్ని ఎట్లా అడ్రస్ చేయాలి, 15 మార్కర్స్ని ఎట్లా అడ్రస్ చేయాలి, అదేవిధంగా జనరల్ ఎస్సే టాపిక్ని ఎట్లా రాయాలి అనేటువంటి అంశాన్ని మనం చూద్దాం. సో 10 మార్కర్ క్వశ్చన్ మనం తీసుకున్నట్టయితే వీటిని 150 వర్డ్ లిమిట్లో రాయాల్సి ఉంటుంది. అండ్ యూపీఎస్సీ మన నుంచి అట్లీస్ట్ 2 పేజీల ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ 10 మార్కర్కి ఇచ్చినటువంటి అలొకేషన్ ఆఫ్ టైం చూసినట్టయితే దట్ విల్ బి 7 to 8 minutes. 7 నుంచి 8 నిమిషాల్లోపే 10 మార్కర్స్ని మనం కంప్లీట్గా ఫినిష్ చేయాలి. ఓకేనా.
అండ్ 15 మార్కర్స్లోకి వెళ్ళినట్టయితే సో దీనికి 250 వర్డ్ లిమిట్ మెన్షన్ చేశారు. అండ్ యూపీఎస్సీ మీ నుంచి 3 పేజీల ఆన్సర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ టైం లిమిట్ వచ్చేసి మనకి 15 మార్కర్స్కి 11 to 12 మినిట్స్ అనేది టైంగా కేటాయించారు. అండ్ ఫైనల్లీ జనరల్ ఎస్ఐ టాపిక్ మనం తీసుకున్నట్టయితే సో వర్డ్ లిమిట్ వచ్చేసి 1200 వర్డ్స్ మెన్షన్ చేశారమ్మా క్లియర్గా. అండ్ రఫ్లీ 12 పేజెస్ నుంచి 14 పేజెస్ వరకు మీరు ఆన్సర్ని రాసుకోవచ్చు. అండ్ టైం వచ్చేసి మనకి 90 మినిట్స్, అంటే 1.5 hour టైంలో మీరు ఒక ఎస్ఐని కంప్లీట్గా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మన ప్రోగ్రాంలో మనం 10 మార్కర్స్ని ఇస్తాము, 15 మార్కర్స్ ఇస్తాము. అదేవిధంగా జనరల్ ఎస్ఐ టాపిక్ అనేది ఫ్రైడే మనకు ఉంటుంది. సో ఈ విధంగా రెగ్యులర్గా రోజు కూడా సో రియలిస్టిక్ ప్రాక్టీస్ అనేది మనం చేయడం ద్వారా ఏమవుతుందమ్మా, టైంని ఎంత ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేయాలి, విత్ ఇన్ టైంలో ఆన్సర్స్ ఎలా రాయాలి అనేటువంటి అలవాటు అనేది మనకు అవుతుంది. సో మొత్తం దాదాపుగా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 180 డేస్ మనం రెగ్యులర్గా ఇదే ప్యాటర్న్లో ఆన్సర్స్ రాసినట్టయితే ఖచ్చితంగా మనం విత్ ఇన్ టైంలో ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఫైనల్ ఎగ్జామ్లో కూడా మనం అద్భుతంగా విత్ ఇన్ టైంలో మనం బెస్ట్ ఆన్సర్ రైటింగ్ని రాయడం జరుగుతుంది. ఓకేనా, సో ప్రోగ్రామ్ ఎజెండా అంతా కూడా అదే. సో మీకు అందరికీ కూడా సో కంటెంట్ ప్రొవైడ్ చేస్తూ దాంతోపాటు కంటెంట్ ఎట్లా ఎంరిచ్ చేసుకోవాలి, ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, వాల్యుయేషన్ ఎట్లా చేయాలి, అండ్ ఫైనల్లీ ప్రజెంటేషన్ అనేది ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశం మీద మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేస్తూ మల్టీ డైమెన్షనల్గా మీకైతే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ద ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్. నౌ లెట్ us మూవ్ టు ద షెడ్యూల్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క షెడ్యూల్ని మనం ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా మనం డిస్కస్ చేద్దాము. సో ఒకసారి అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క షెడ్యూల్ మనం తీసుకున్నట్టయితే ప్రోగ్రామ్ మనకి మండే నుంచి సాటర్డే వరకు ఉంటుందన్న విషయం ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సో వారానికి 6 రోజుల ప్రోగ్రామ్గా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మనం క్వశ్చన్ అప్లోడ్ చేస్తాము. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా ఆన్సర్ కూడా ఉంటాయని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఓకే, సో డే 1 షెడ్యూల్లోకి మనం వెళ్ళినట్టయితే సో డే 1 షెడ్యూల్ స్టార్ట్స్ విత్ ద మండే. సో మండే మనం GS1 పేపర్ని డిస్కస్ చేస్తాము. అండ్ టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే దీంట్లో మొత్తం 6 టాపిక్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ. సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ. థర్డ్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ సొసైటీ. అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. మొత్తం 6 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనకు అభ్యాసన ప్రోగ్రాంలో మండే సెషన్లో డిస్కస్ చేయడం జరుగుతుందమ్మా. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ద డే 1 షెడ్యూల్. నౌ లెట్ us టాక్ అబౌట్ ద డే 2 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో రెండో రోజు షెడ్యూల్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి కమెన్సింగ్ ఆన్ ట్యూస్డే. సో మంగళవారం మనం GS2 పేపర్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ. సెకండ్ టాపిక్ ఈజ్ గవర్నెన్స్. థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్. అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. మొత్తం 4 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం డే 2 సెషన్ అంటే మంగళవారం అభ్యాసన ప్రోగ్రాంలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. ఓకేనా, అండ్ కమింగ్ టు ద డే 3 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో డే 3 సెషన్ మనం తీసుకున్నట్టయితే సో వీఆర్ కవరింగ్ ఆన్ ద వెన్స్డే. బుధవారం మనం GS3 పేపర్ని కంప్లీట్గా డిస్కస్ చేస్తాము. దీంట్లో మనకి 6 టాపిక్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ. సెకండ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ టాపిక్స్ అన్నింటినీ కూడా మనం సో సెకండ్ టాపిక్లో కవర్ చేయడం జరుగుతుంది. థర్డ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్.
అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో మొత్తం 6 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మన అభ్యాసం సెషన్లో ప్రతి వీక్లో కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో కన్సిక్యూటివ్ వీక్స్లో మనం ఒక్కొక్క టాపిక్ని తీసుకొని టాపిక్స్ అన్నిటిని కూడా కవర్ చేద్దాం. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 4 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో డే 4 సెషన్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బీ ఆన్ థర్స్డే. సో థర్స్డే మనం GS4 పేపర్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకి 3 టాపిక్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎథిక్స్, సెకండ్ టాపిక్ ఈజ్ ఇంటిగ్రిటీ, థర్డ్ టాపిక్ ఈజ్ యాప్టిట్యూడ్. సో ఈ యొక్క డే 4 సెషన్ మనం స్పెషల్ సెషన్గా పరిగణించాల్సి ఉంటుంది. సో వీఆర్ కవరింగ్ ద ఎంటైర్ టాపిక్స్. సో టాపిక్స్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ అంతా కూడా మనం కవర్ చేద్దాము. అదేవిధంగా కేస్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇన్ డీటెయిల్గా ఇన్డెప్త్గా మన యొక్క డే 4 స్పెషల్ సెషన్ ఆఫ్ అభ్యాసనలో GS4 మొత్తం టాపిక్ని కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 5 సెషన్ ఆఫ్ అభ్యాసన, దట్ ఈజ్ ఆన్ ద ఫ్రైడే. సో ప్రతి శుక్రవారం మనం జనరల్ ఎస్ఏ టాపిక్ మీద ప్రత్యేకమైనటువంటి స్పెషల్ సెషన్ని మనం కండక్ట్ చేయడం జరుగుతుందమ్మా. సో ఈ సెషన్ ద్వారా మొత్తం సిలబస్లో అంతా కూడా కాంప్రహెన్సివ్గా ఇంక్లూజివ్గా మనం డీల్ చేస్తూ ఓకే ఆల్మోస్ట్ ఆల్ 25 థీమ్స్ని మనం 6 months ఆఫ్ టైంలో కవర్ చేయడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ మల్టీ డైమెన్షనల్ ఎస్సేస్ ఏవైతే ఉంటాయో అంటే సో సోషల్ గాను, ఎకనామికల్ గాను, పొలిటికల్గా, ఆర్ట్ అండ్ కల్చర్, ఓకే ఇంటర్నేషనల్ రిలేషన్స్, సో వీటితో పాటు ఎథికల్ ఎస్సైస్ని, ఫిలాసఫికల్ ఎస్సైస్ని, కల్చరల్ ఎస్సైస్ని కూడా మనం కవర్ చేస్తూ ఒక వైడ్ వెరైటీ ఆఫ్ థీమ్స్ ద్వారా మొత్తం సిలబస్లో మెన్షన్ చేసినటువంటి అన్ని థీమ్స్ని కవర్ చేస్తూ ప్రోగ్రామ్ అంతా కూడా డిజైన్ చేయబడిందమ్మా. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ స్పెషల్ సెషన్ని మిస్ కావద్దు. ఖచ్చితంగా ఫ్రైడే సెషన్ని మీరు రెగ్యులర్గా వాచ్ చేయండి. ఓకేనా, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ సెషన్ దట్ విల్ బి ద లాస్ట్ డే ఆఫ్ అభ్యాసన. సో 6వ రోజు ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ఆన్ సాటర్డే. సో సాటర్డే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైనటువంటి సెషన్ని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే సో కరెంట్ అఫైర్స్ అనేది సిలబస్లో లేదు కదా సార్, దీన్ని ఎందుకు మరి ప్రత్యేక అభ్యాసన ప్రోగ్రాంలో చెప్తున్నారంటే సో కరెంట్ అఫైర్స్ డైరెక్ట్గా సిలబస్లో లేనప్పటికీ కూడా మోస్ట్లీ GS1 పేపర్ కానివ్వండి, GS2 పేపర్ కానివ్వండి, లేదా GS3, GS4 ఈ యొక్క GS పేపర్ అన్నింటిలో కూడా మనకి కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ క్వశ్చన్స్ని తరచుగా అడుగుతున్నారు. అదేవిధంగా మనకు పర్సనల్ ఇంటర్వ్యూ ప్రోగ్రాంలో కూడా మనకి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. సో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని మనం కవర్ చేయడం అనేది సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా UPSCలో కరెంట్ అఫైర్స్ చదవకుండా ఎగ్జామ్ని ఎవరూ క్రాక్ చేయలేరు అనేటువంటి మాట అతిశయోక్తి అయితే కాదు. ఓకే, సో యూ హ్యావ్ టు ఫాలో ద కరెంట్ అఫైర్స్ రెగ్యులర్లీ అండ్ ఆల్సో రిలీజియస్లీ. ఓకేనా, సో ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మనకి ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో సో దానిలోంచి ఒక థీమ్ని మనం పిక్ చేసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా మీకు ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేసి సాటర్డే సెషన్లో మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దీని ద్వారా వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ని మనం కవర్ చేయడం జరుగుతుందమ్మా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మన అభ్యాసన ప్రోగ్రామ్ని ఫాలో అవుతున్నారో, ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళు ఎవ్రీడే మార్నింగ్ 8 AM కల్లా అట్లీస్ట్ 30 to 40 minutes వరకు మీరు ఏం చేయాలమ్మా, హిందూ న్యూస్ పేపర్ని ఇన్ డీటెయిల్గా చదవాలి. ఎస్పెషల్లీ ఎడిటోరియల్ సెక్షన్ కానివ్వండి, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటినన్నింటినీ కవర్ చేస్తూ మీరు చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఏం చేయాలి, షార్ట్ నోట్స్ని కూడా రాసుకోవాలి. ఓకే, ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ మీద ఒక నోట్స్ అనేది పెట్టుకొని దాన్ని రెగ్యులర్గా రాయడం వల్ల ఏమవుతుందమ్మా, సో లాస్ట్ మినిట్లో మీకు రివిజన్ ఫ్రెండ్లీగా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుంది. సో తద్వారా మెయిన్స్ ఎగ్జామినేషన్కి మీరు ఈజీగా సో ఫర్దర్గా మీ యొక్క క్వాలిటీ ఆఫ్ ఆన్సర్స్ని ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం కూడా మీకు లభిస్తుంది. ఓకే, సో కరెంట్ అఫైర్స్ ఈజ్ మోస్ట్ వైటల్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ UPSC. అండ్ ఫైనల్లీ సో మనకి డైలీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్లో మిస్ అయినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మంత్లీ మ్యాగజైన్లో కవర్ చేయండి. ఓకే, ఎస్పెషలీ మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఏం చెప్తారంటే మంత్లీ మ్యాగజైన్స్ బల్కీగా ఉంటాయి, చదవక్కర్లేదని చెప్తారు. బట్ యాజ్ ఫార్ యాజ్ మై కన్సర్న్, ఎందుకంటే సో ఇక్కడ మీరు సెలెక్టివ్గా మాత్రమే చదవండి. అంటే రెగ్యులర్గా హిందూ పేపర్లో కానివ్వండి, మనకు అభ్యాసన పేపర్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మనం కరెంట్ అఫైర్స్ కవర్ చేయలేదనుకోండి, ఆ కరెంట్ అఫైర్స్ మనకి మంత్లీ ఎడిషన్స్లో కనిపించాయి అనుకోండి, వాటిని వెంటనే పిక్ చేసుకొని చదవండి. దాంతోపాటు నోట్స్ రాసుకునేటువంటి ప్రయత్నం చేసినట్టయితే సో మనకి మిస్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ని కూడా మంత్లీలో కవర్ చేస్తూ సో కాంప్రహెన్సివ్గా మనం కరెంట్ అఫైర్స్ని
నేర్చుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మొత్తం మండే నుంచి సాటర్డే వరకు కంప్లీట్గా సిలబస్ని అంతా కవర్ చేస్తూ మనకు అభ్యాసన షెడ్యూల్ అనేది ఉంటుందమ్మా. సో క్రమం తప్పకుండా మీరు ఈ ప్రోగ్రామ్ని వాచ్ చేయండి. ఓకేనా? రైట్. సో ఒకసారి క్వశ్చన్ని మీరు జాగ్రత్తగా చూడమ్మా. లెట్ us స్టార్ట్ విత్ ద క్వశ్చన్. Assess the potential of advanced technologies like artificial intelligence, drones, and big data analytics for the fire detection, monitoring, and management. Discuss the challenges and opportunities of implementing these technologies in India. ఇండియాలో ఈ విధంగా ఈ యొక్క టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దానికి తగ్గ ఛాలెంజెస్ ఏంటో అడుగుతున్నారు. ఓకే, అదేవిధంగా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లోకి వెళ్ళినట్టయితే, సో ఇక్కడ ఉన్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, డ్రోన్ టెక్నాలజీ కానివ్వండి, అదేవిధంగా బిగ్ డేటా అనాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, సో వీటి ద్వారా ఫైర్ని ఎట్లా డిటెక్ట్ చేస్తున్నారు, ఓకే, అదేవిధంగా ఫైర్ డిటెక్షన్ మానిటరింగ్ ఏ విధంగా జరుగుతుంది, దాంతోపాటు మేనేజ్మెంట్ని ఎట్లా చేయాలి అనేటువంటి అంశాలను ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఫైనల్లీ మనకి ఎట్లాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఏ విధమైనటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో క్వశ్చన్ ఇక్కడ 15 మార్కుల ప్రశ్నగా అడిగారు. సో దీన్ని మీరు 250 వర్డ్ లిమిట్లో రాయాల్సి ఉంటుంది. అండ్ యూపీఎస్సీ మీ నుంచి 3 పేజీల ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం లిమిట్ వచ్చేసి మనకి క్వశ్చన్కి 11 to 12 minutes లోపు కంప్లీట్గా క్వశ్చన్ని మనం ఫినిష్ చేసేయాలి. ఓకేనమ్మా? రైట్. సో నౌ లెట్ us సీ ద అప్రోచ్ ఆఫ్ దిస్ ఆన్సర్. సో ఇంట్రడక్షన్ ఎట్లా రాయాలో చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి జాగ్రత్తగా గమనించినట్టయితే కీవర్డ్ ఏంటమ్మా? సో ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ అనేది కీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే, ఈ ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ని ఏ విధంగా చేయాలి, ఓకే, సో ఫారెస్ట్లో ఉన్నటువంటి ఫైర్స్ని ఏ విధంగా మినిమైజ్ చేయాలి, వైల్డ్ ఫైర్స్ని ఏ విధంగా తగ్గించాలి, దానికి తగ్గ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఏ విధంగా యూటిలైజ్ చేస్తాం, ఎస్పెషల్లీ టెక్నాలజీ డ్రివెన్ సొల్యూషన్స్ అని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ద రోల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ ఆర్ యూఏవీస్ ఆర్ బిగ్ డేటా ద్వారా ఏ విధంగా మనం ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ని చేపడుతున్నాము అనేటువంటి విషయాన్ని బ్రీఫ్గా సింపుల్గా మీరు 3 to 4 లైన్స్ అంటే 30 పదాల లోపు రాసేటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా సింపుల్గా రాయడండి అమ్మా. సో డోంట్ బీ లెంగ్దీ ఇంట్రడక్షన్స్ రాయొద్దు, అదేవిధంగా బల్కీ ఇంట్రడక్షన్స్ రాయొద్దు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంటే మీరు ఎక్కడ కష్టమైనటువంటి కాంప్లెక్స్ సెంటెన్స్ కానివ్వండి, జాగ్రన్స్ కానివ్వండి ఎక్కడ యూటిలైజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఓకే, కీప్ ఇట్ సింపుల్. కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే, సో ఏ విధంగా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కానివ్వండి, డ్రోన్ టెక్నాలజీ కానివ్వండి, బిగ్ డేటా అనాలిటిక్స్ కానివ్వండి, వీటి ద్వారా ఏ విధంగా ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ని మనం చేయగలుగుతాము అనేటువంటి అంశాలని మనం అసెస్ చేయాలి. దాంతోపాటు ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్లో మనకి ఎదురయ్యేటువంటి కీ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ కానివ్వండి, డేటా సెక్యూరిటీ ఇష్యూస్ కానివ్వండి, అదేవిధంగా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ని ఏ విధంగా చేయాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. అండ్ లేటర్ ఆన్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ సొల్యూషన్స్. ఖచ్చితంగా ఆపర్చునిటీస్ని, సొల్యూషన్స్ని, మేనేజ్మెంట్ పాలసీస్ని మనం మాట్లాడుతూ, సో ఏ విధంగా మానిటరింగ్ని ఇంప్రూవ్ చేయాలి బై యూజింగ్ ద డ్రోన్ టెక్నాలజీ కానివ్వండి, లేదా బిగ్ డేటా అనలిటిక్స్ కానివ్వండి, ఇట్లాంటి వాటిని యూజ్ చేస్తూ ఏ విధంగా మానిటరింగ్ని ఇంప్రూవ్ చేయాలి, పాలసీ సపోర్ట్ ఏ విధంగా తెచ్చుకోవాలి, దాంతోపాటు ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏ విధంగా మనం పొందాలి అనేటువంటి అంశాలను కూడా మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ పార్ట్లోకి వెళ్ళినట్టయితే, సో మొత్తం టాపిక్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ని, ఛాలెంజెస్ని మనం మెన్షన్ చేస్తూ, సో ప్రోస్ అండ్ కాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఖచ్చితంగా ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా, కొలాబరేషన్ ద్వారా, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూటిలైజ్ చేసుకుంటూ ఒక బెస్ట్ ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ని ఇండియాలో చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కూడా మనం తీసుకున్నట్టయితే సో వండర్ఫుల్ రిజల్ట్స్ అనేవి మనం సాధించుకోగలుగుతాము. ఓకేనమ్మా? సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఈ విధంగా ఇంట్రడక్షన్ని, బాడీని, కన్క్లూషన్ని కూడా మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. అండ్ కన్క్లూషన్ ఎప్పుడూ కూడా మీరు పాజిటివ్గా, ప్రామిసింగ్గా, ప్రోగ్రెసివ్గా ఉండే విధంగా చూసుకోవాలి. అండ్ ఫైనల్లీ ఎంటైర్ ఇష్యూని సమరైజ్ చేస్తూ ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ని అయితే మీరు ఆన్సర్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. నౌ లెట్ us మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. సో ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం సో మన యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో
భాగస్వాములు కండి. సో దాని ద్వారా ఏమవుతుందమ్మా, ప్రతి ఒక్క క్లాస్ కానివ్వండి, అదేవిధంగా పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికీ కూడా యాక్సెస్ లభిస్తుంది. యూ కెన్ ఏబుల్ టు డౌన్లోడ్ ద క్లాస్ పీడిఎఫ్స్ అండ్ యూ కెన్ కీప్ ఇట్ ఫర్ ద ఫ్యూచర్ రెఫరెన్స్. ఖచ్చితంగా సో ఫ్యూచర్లో ఈ యొక్క పీడిఎఫ్స్ అన్నీ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో దానికోసం మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ మనకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా లైక్ చేయండి. అండ్ మన పేజెస్ని కూడా మీరు ఫాలో చేస్తూ సో పోస్ట్ ఏమైనా ఉన్నట్టయితే ఎస్పెషల్లీ ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా సో మనం అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందమ్మా. సో అప్డేట్స్ అన్నీ కూడా మీకు చేరాలంటే సో ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో చేయండి. సో ఓవరాల్గా మనక తారాయస్ యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, టెలిగ్రామ్ ఛానల్ కానీ, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసినట్టయితే ఏ అప్డేట్ కూడా మిస్ కాకుండా మన యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ కూడా రెగ్యులర్గా స్ట్రీమ్ లైన్లో వాచ్ చేసేటువంటి అవకాశం మీకు ఉంటుంది. సో లెట్ us see the ఆన్సర్. ఒకసారి ఆన్సర్ డిస్కషన్లోకి వెళ్ళినట్టయితే we need to begin with the introduction. సో ఇంట్రడక్షన్తో మనం స్టార్ట్ చేద్దాం. సో ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియాలిటీ కానివ్వండి, అదేవిధంగా క్లైమేట్ చేంజ్ ఫినామినన్ ఏదైతే ఉందో సో వీటి వల్ల విపరీతమైనటువంటి టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ అనేవి మనం చూస్తున్నాము. సో చాలా చోట్ల టెంపరేచర్స్ అనేవి ఎనార్మస్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, సో దాంతోపాటు మనకి హీట్ వేవ్స్ అనేవి కూడా చాలా పెద్ద మొత్తంలో మనకి కాంటినెంట్స్లో ఏర్పడుతున్నాయి. సో ఇక హీట్ వేవ్స్ వల్ల ఏమవుతుందమ్మా, ఎస్పెషల్లీ ఫారెస్ట్ ఏరియాస్లో ఏవైతే ఉన్నాయో సో ఫారెస్ట్ ఏరియాస్లో ప్రెసిపిటేషన్ తగ్గడం వల్ల, అదేవిధంగా హీట్ వేవ్ ఎన్హాన్స్మెంట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, దాంతోపాటు వార్మింగ్ పొటెన్షియాలిటీ పెరగడం వల్ల ఏమవుతుంది, సో రెగ్యులర్గా ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి, అదేవిధంగా సివియారిటీ అనేది కూడా గ్లోబల్ లెవెల్లో చాలా పెద్ద మొత్తంలో ఇంక్రీజ్ అయ్యాయి. సో రీసెంట్గా మనకి ఆస్ట్రేలియన్ బుష్ ఫైర్స్ తీసుకోండి, కెనడాలో అలార్మింగ్ కైండ్ ఆఫ్ టెంపరేచర్ తీసుకోండి, యూఎస్ఏలో వైల్డ్ ఫైర్స్ తీసుకోండి. ఓకే, ఇండియాలో ఉత్తరాఖండ్లో మనం ఫారెస్ట్ ఫైర్స్ చూసాము, నార్త్ ఈస్ట్ రీజియన్లో ఫారెస్ట్ ఫైర్స్ చూస్తున్నాము. ఓకేనా, సో ఈ విధంగా దెర్ ఇస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గ్లోబల్ డిమాండ్ అనేది ఫారెస్ట్ ఫైర్స్ మీద ఉంది. అట్ ద సేమ్ టైం దీని మీద మనకి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ మీద కూడా మనం ఖచ్చితంగా ఆలోచించాలి. సో వీ నీడ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ ఎర్లీ డయాగ్నోస్టిక్ మెథడ్స్. ఖచ్చితంగా ఎర్లీ డిటెక్షన్ అనేది మోస్ట్ క్రిటికల్ ఆస్పెక్ట్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో వీ ఆల్ యూస్ టు సే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. సో రాకముందే, ఫారెస్ట్ ఫైర్ కాకముందే మనం ప్రివెంటివ్ మెథడ్స్ ద్వారా, మిటిగేటివ్ స్ట్రాటజీస్ ద్వారా ఓకే మనం కొంతమేరకు నష్ట నివారణ తగ్గించవచ్చు. ఓకే, అదేవిధంగా వీ హ్యావ్ టు మానిటర్ ద ఎంటైర్ ఫారెస్ట్ ఏరియా. దాంతోపాటు మేనేజ్మెంట్ టెక్నిక్స్ని కూడా మనం ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇండియాలో మనకి తీసుకున్నట్టయితే ఇండియా ఈజ్ వెరీ వెరీ రిచ్ ఇన్ బయోడైవర్సిటీ. సో మనకి ప్రపంచంలోనే చాలా పెద్ద మొత్తంలో బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనేవి ఉన్నాయి. సో వాటి యొక్క వాల్యూ అనేది మనకు కూడా తెలుసు. సో దెర్ ఈజ్ సో మచ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ దేర్. అట్ ద సేమ్ టైం ఈ యొక్క బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అన్నీ కూడా మనకి మోస్ట్లీ రిమోట్ ఏరియాస్లో, అదేవిధంగా ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో సో వాటిలో ఎక్కువగా మనకు ఉండడం జరుగుతుంది. సో వీటిలన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా డిటెక్ట్ చేయాలి, మానిటర్ చేయాలి, మేనేజ్ చేయాలనుకుంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, డ్రోన్ టెక్నాలజీ, సో యూఏవీ టెక్నాలజీ అంటాం, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ టెక్నాలజీ. సో దీన్ని మనం యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బిగ్ డేటా అనాలిటిక్స్ కూడా మనం యూటిలైజ్ చేసినట్టయితే సో పెద్ద మొత్తంలో మనం ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ప్రివెంటివ్ అండ్ మిటిగేటివ్ స్ట్రాటజీస్ని కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం మనకు ఉంటుంది. సో ఇక టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటూ ఫారెస్ట్ మేనేజ్మెంట్ని మనం చేపట్టాల్సి ఉంటుంది అనేటువంటి ఒక కాంటెక్స్తో ఇంట్రడక్షన్ అయితే మీరు ఇవ్వండి. ఓకే, అదేవిధంగా సో చాలా ఛాలెంజెస్ని కూడా మనం ఈ యొక్క టెక్నాలజీ ద్వారా అడ్రస్ చేసుకునే అవకాశం కూడా మనకి లభిస్తుంది. ఓకేనమ్మా, సో ఈ విధంగా ఇంట్రడక్షన్ మీరు బ్రీఫ్గా 3 to 4 లైన్స్లో రాయడానికి ప్రయత్నం చేయండి. సో కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే సో ఇక అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యొక్క పొటెన్షియాలిటీని మనం అసెస్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోండి, మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్ తీసుకున్నట్టయితే సో ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ద్వారా మనం ఏం చేయొచ్చమ్మా, డేటాని మనం తీసుకోవచ్చు. అల్గారిథమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అల్గారిథమ్స్ ద్వారా, అదేవిధంగా ఎర్లీ ప్రిడిక్షన్ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని మనం బలపరచవచ్చు. సో వీటి ద్వారా మన ప్రిడిక్షన్ కానివ్వండి, ఫైర్ డిటెక్షన్ కానివ్వండి ఈజీ అవుతుంది. సో దీస్ టెక్నాలజీస్ ఏం చేస్తాయంటే సో దే విల్ అడ్రస్ ద ఎంటైర్ శాటిలైట్ ఇమేజెస్, మొత్తం శాటిలైట్ ఇమేజెస్ని అసెస్ చేస్తూ వాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా సెట్స్ని క్రియేట్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ పంపుతాయి. దాంతోపాటు వెదర్ స్టేషన్స్లో కానివ్వండి, ఫారెస్ట్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఇవి రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఫైర్ అవుట్ బ్రేక్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ ప్రాంతాలను ప్రిడిక్ట్ చేస్తూ హై ప్రిసిషన్గా మనకి ఈ యొక్క టెక్నాలజీ అంతా కూడా నడుస్తుంది. సో మన ఇండియాలో తీసుకున్నట్టయితే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ ద్వారా సో
చాలా పెద్ద మొత్తంలో ఫారెస్ట్ని మనం కాపాడుకోవచ్చు, ఎస్పెషలీ ఫ్రమ్ ద వైల్డ్ ఫైర్స్. అదేవిధంగా ఫారెస్ట్ మేనేజ్మెంట్లో కూడా ప్రామిసింగ్ రిజల్ట్స్ అనేవి మనం చూస్తాము. ఓకే, ఎస్పెషలీ మానిటరింగ్ ఒకటే కాకుండా అదేవిధంగా ఈ యొక్క ఫారెస్ట్ని ఎట్లా మేనేజ్ చేయాలి, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ హాట్స్పాట్స్ని ఏ విధంగా మనం ప్రిజర్వ్ చేసుకోవాలి, దాంతోపాటు వైటల్ అమౌంట్ ఆఫ్ ఫారెస్ట్ రిసోర్సెస్ని ఏ విధంగా మనం కాపాడుకోగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, మెషిన్ లెర్నింగ్ ద్వారా మనం నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? దట్ ఈస్ ద ఫస్ట్ టెక్నాలజీ. సెకండ్ టెక్నాలజీ మనం తీసుకున్నట్టయితే డ్రోన్ టెక్నాలజీ. ఇక డ్రోన్స్ ఆర్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క డ్రోన్స్ ద్వారా మనం ఏం చేయొచ్చమ్మా, థర్మల్ కెమెరాస్ని లేదా సర్వైలెన్స్ కెమెరాస్ని మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. దాంతోపాటు వేరియస్ సెన్సార్స్ని కూడా మనం దీనికి ఫిట్ చేయడం ద్వారా రియల్ టైమ్ సర్వైలెన్స్ని, అదేవిధంగా ఏరియల్ సర్వైలెన్స్ క్యాపబిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము. దాంతోపాటు ఎక్కడైనా సరే మనకు స్మాల్ ఫైర్స్, చిన్నపాటి ఫైర్స్ వచ్చినాయి అనుకోండి, ఆ ఫైర్స్ని ఎర్లీగా డిటెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఫర్దర్గా ఫైర్ అంతా కూడా, అడవంతా కూడా వ్యాపించకుండా ఇమీడియట్గా ఎక్స్కలేట్ అవ్వకుండా మనం కాపాడుకునేటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంది. ఇక డ్రోన్ టెక్నాలజీ ద్వారా మనం ఏం చేయొచ్చమ్మా, వీ కెన్ ఏబుల్ టు నావిగేట్ ద స్మోక్ ఆల్సో. స్మోక్లో కూడా మనం నావిగేట్ చేసేటువంటి అవకాశం ఉంది. వేర్ మాన్యువల్స్ కెనాట్ డూ, మాన్యువల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో స్మోక్లో లేదా ఫైర్లో వాళ్ళు వెళ్ళి పనిచేసేటువంటి అవకాశం లేదు. ఈ విధమైనటువంటి అడ్వాంటేజ్ అనేది డ్రోన్స్కి ఉంటుంది. అండ్ మానిటరింగ్ ద ఎంటైర్ ఫైర్ ప్రోగ్రెషన్ అనేది కూడా జరుగుతుంది. అంటే ఫైర్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ వరకు వెళ్తుంది అనేటువంటి మొత్తం రికార్డ్ అంతా కూడా డ్రోన్స్ ద్వారా మనం క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుందో, దాని ద్వారా ఫైర్ ఫైటింగ్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా గ్రౌండ్ వర్క్ చేసి గ్రౌండ్ ద్వారా ఆ యొక్క ప్రదేశానికి రీచ్ అయ్యి వెంటనే ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ ద్వారా ఆ ఫైర్ని ఆపేటువంటి అవకాశం మనకి కల్పిస్తుంది. ఓకేనా? దిస్ కైండ్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ ఈజ్ ఎస్పెషలీ ప్రొవైడింగ్ ఏ ర్యాపిడ్ రెస్పాన్స్. చాలా ఫాస్ట్ అండ్ క్విక్ రెస్పాన్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తూ ఒక ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ని ఫార్ములేట్ చేస్తూ మొత్తం వైల్డ్ ఫైర్స్ని అద్భుతంగా మేనేజ్ చేసేటువంటి కెపాసిటీ మనకి ఈ యొక్క డ్రోన్స్ వల్ల మనకి దొరుకుతుంది. ఓకేనా? రైట్. దట్ ఈస్ అబౌట్ ద సెకండ్ టెక్నాలజీ కాల్డ్ డ్రోన్ టెక్నాలజీ. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ టెక్నాలజీ, దట్ ఈస్ ద బిగ్ డేటా అనలిటిక్స్. ఇక బిగ్ డేటా అనేది వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నాలజీ కింద మనం చెప్పాల్సి ఉంటుంది. దీని ద్వారా ఏం చేయొచ్చమ్మా, మొత్తం యొక్క ఇష్యూని అంతా కూడా మనం కంపైల్ చేసుకుంటూ, అనలైజ్ చేసుకుంటూ డేటాని కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్పెషలీ శాటిలైట్స్ నుంచి వచ్చేటువంటి డేటా కానివ్వండి, డ్రోన్ నుంచి వచ్చేటువంటి డేటా కానివ్వండి, లేదా గ్రౌండ్ సెన్సార్స్ నుంచి వచ్చేటువంటి డేటా ఏదైతే ఉందో, దీని ద్వారా ఫైర్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ఓకే, ఏ ఏరియాస్లో మనకు హై రిస్క్ ఉంది, దాంతోపాటు ఈ యొక్క రీసోర్సెస్ని ఎట్లా స్ట్రాటజికల్గా డిప్లాయ్ చేయాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా కవర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క బిగ్ డేటా ఏదైతే ఉందో దాన్ని అంతా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఫర్దర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క టెక్నాలజీని మనం సపోర్ట్ తీసుకుంటూ, ఓకే, యాక్యురసీని మనం ఫర్దర్గా ఇంక్రీజ్ చేసుకునే అవకాశం ఉంది. దీని ద్వారా మనం ఏం చేయొచ్చమ్మా, ఒక ప్రెడిక్టివ్ మోడల్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఫారెస్ట్లో ఫైర్ మేనేజ్మెంట్ ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా మనం చేపట్టేటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీని మనకి బిగ్ డేటా అనాలిటిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నౌ లెట్ us see the challenges in the implementation. ఎట్లాంటి ఛాలెంజెస్ని మనం ఫేస్ చేయాలి అంటే, ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్ మనకు కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా పెద్ద మొత్తంలో మనకి ఈ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి హై టెక్నాలజీ సొల్యూషన్స్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వీ హ్యావ్ టు ఇన్వెస్ట్మెంట్ సో మచ్ ఆఫ్ మనీ. మనీ అనేది చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా బిల్డ్ చేయాలనుకుంటే మనకి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇండియాలో మనకు తీసుకున్నట్టయితే ఈ యొక్క రీసోర్సెస్ అనేవి చాలా లిమిటెడ్గా ఉన్నాయి. ద ఇనీషియల్ కాస్ట్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ దీస్ టెక్నాలజీస్ విల్ బీ హెవీ అండ్ హై, చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు రెగ్యులర్గా వీటికి మెయింటెనెన్స్ అనేది అవసరం కాబట్టి ఈ యొక్క ఆస్పెక్ట్లో మనం చాలా వెనకబడి ఉన్నాము. దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఛాలెంజెస్ రిగార్డింగ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ సిస్టమ్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓకే, మెషిన్ లెర్నింగ్ ఆర్ బిగ్ డేటా అనాలిటిక్స్ ఆర్ డ్రోన్స్ కానివ్వండి, వీటివన్నిటిలో కూడా ఇంప్లిమెంటేషన్లో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వండి మనకి మేజర్ ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. అండ్ సెకండ్లీ డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ తీసుకున్నట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మెషిన్ లెర్నింగ్ లేదా బిగ్ డేటా అనాలిటిక్స్ ద్వారా ఏమవుతుందమ్మా, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అంతా కూడా వీళ్ళకి సప్లై చేయాల్సి వస్తుంది. ఓకే, దీంతో పాటు మనకి డేటా సెక్యూరిటీ కన్సర్న్స్ కానివ్వండి, ప్రైవసీ కన్సర్న్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ యొక్క డేటా అంతా కూడా క్లౌడ్ బేస్డ్ స్టోరేజ్లో ఉంటుంది కాబట్టి, దీన్ని అంతా కూడా ప్రాసెస్ చేయాలి కాబట్టి కొంత రిస్క్తో కూడుకున్నటువంటి వ్యవహారం కింద దీన్ని చెప్పొచ్చు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టెక్నాలజికల్ అడాప్టేషన్ యాజ్ వెల్ యాజ్ స్కిల్ గ్యాప్. టెక్నాలజికల్ అడాప్టేషన్స్ కానివ్వండి లేదా స్కిల్స్లో మనకి ఎవరైతే పీపుల్ ఉన్నారో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో అది మనకి లోపించింది.
ఖచ్చితంగా దీని ఆపరేషన్ కానివ్వండి, అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మెయింటైన్ చేయాలంటే మనకి టెక్నికల్గాను అదేవిధంగా వర్క్ ఫోర్స్ అనేది అవసరం ఉంటుంది. ట్రైనింగ్ ఆఫ్ దిస్ వర్క్ ఫోర్స్ రిక్వైర్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్. దాంతోపాటు కొత్త టెక్నాలజీస్ మనం వెళ్ళాలనుకున్నప్పుడు ట్రైనింగ్ అనేది, స్కిల్ డెవలప్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ ఎలిమెంట్ కింద మనం చూడాలి. దీని ద్వారా ఏమవుతుందమ్మా, చాలా పెద్ద మొత్తంలో టైం అనేది మనం యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రీసోర్సెస్ని కూడా మనం ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. ఓకే, అండ్ లాస్ట్ వన్ ఈజ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్. మనకున్నటువంటి న్యూ టెక్నాలజీస్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటిని ఎగ్జిస్టింగ్ టెక్నిక్స్తో మనం కంపైల్ చేస్తూ యూటిలైజ్ చేస్తూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈవెన్ దో ఈ యొక్క అంతా కూడా ఏమవుతుందమ్మా, ఒక కాంప్లెక్స్ ఇష్యూగా మారిపోతుంది. ఎందుకంటే కొత్త టెక్నాలజీస్ అనేవి కన్వెన్షనల్ ట్రెడిషనల్ టెక్నాలజీస్ అనేవి బ్లెండ్ అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఒక కేర్ఫుల్ అప్రోచ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఈ యొక్క కాంప్లెక్స్ ఫినామినన్ వల్ల, కాంప్లెక్స్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ వల్ల ఏమవుతుంది, సీమ్లెస్గా ఇంటిగ్రేషన్ అనేది జరగకపోతే ఖచ్చితంగా ఏమవుతుందమ్మా, కరెంట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి మొదటికే మోసం వచ్చేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. ఓకేనా? ఈ విధంగా మన యొక్క ఛాలెంజెస్ అన్నీ కూడా మనం చూసాము. నౌ లెట్ us టాక్ అబౌట్ ద ఆపర్చునిటీస్. ఎట్లాంటి ఆపర్చునిటీస్ అనేవి మనకు ఉన్నాయంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ ఆపర్చునిటీ ఏంటమ్మా, ఖచ్చితంగా ఈ యొక్క టెక్నాలజీస్ వల్ల మన యొక్క మానిటరింగ్ కానివ్వండి, రెస్పాన్స్ కానివ్వండి, అదేవిధంగా ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ యొక్క రిస్క్ అనేది కూడా తగ్గుతుంది. ఈ యొక్క డ్రోన్ టెక్నాలజీ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కానివ్వండి, వీటి వల్ల ఎఫెక్టివ్గా మనం ఏం చేయొచ్చమ్మా, మానిటర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ర్యాపిడ్ రెస్పాన్స్ ద్వారా మనం నష్ట నివారణ చర్యల్ని ఇమీడియట్గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా ఏమవుతుంది, పెద్ద మొత్తంలో ఫారెస్ట్ ఏరియాని, న్యాచురల్ రిసోర్సెస్ని, బయోడైవర్సిటీని కాపాడుకునేటువంటి అవకాశం మనకి దక్కుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆపర్చునిటీ ఏంటంటే పాలసీ సపోర్ట్. ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ని అడాప్టేషన్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఖచ్చితంగా ఈ టెక్నాలజీని వెంటనే మనం స్మూత్గా ఇమీడియట్గా ఇంటిగ్రేట్ చేసుకున్నట్టయితే దీని ద్వారా ఏం చేయొచ్చు, ఫాస్టర్గా మనం ఫారెస్ట్ మేనేజ్మెంట్ని ఎఫెక్టివ్గా డీల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ విత్ ట్రెడిషనల్ టెక్నాలజీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా సీమ్లెస్గా ఈ యొక్క సపోర్ట్ అంతా కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చినట్టయితే ఇదంతా కూడా ఎఫెక్టివ్గా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ కమింగ్ టు ద లాస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్. ఖచ్చితంగా డొమెస్టిక్ కొలాబరేషన్తో పాటు ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ని కూడా మనం కొలాబరేట్ చేసుకున్నట్టయితే, ఎగ్జాంపుల్ జర్మన్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళని మనం హెల్ప్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకు ఆపర్చునిటీస్ అన్నీ కూడా మనం ఫర్దర్గా డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకున్నటువంటి టెక్నాలజీస్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ రిఫైన్ చేసుకున్నట్టయితే మన యొక్క స్పెసిఫిక్ నీడ్స్ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ మేనేజ్మెంట్కి అవి ఉపయోగపడతాయి. దీని ద్వారా ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా మన బయోడైవర్సిటీని, ఫారెస్ట్ రిసోర్సెస్ని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని కూడా మనం ఎఫెక్టివ్గా కాపాడుకునేటువంటి అవకాశం అనేది మనకి దక్కుతుంది. దిస్ కైండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మిటిగేట్ ద ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ ఇండియా. ఓకేనా? రైట్ అమ్మా. ఈ విధంగా మనకు ఆపర్చునిటీస్ అనేవి కూడా ఉన్నాయి. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్లోకి మనం వెళ్ళినట్టయితే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, డ్రోన్ టెక్నాలజీ కానివ్వండి, బిగ్ డేటా ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఎఫెక్టివ్గా మనం ఫైర్ డిటెక్షన్ని మనం చేయొచ్చు. దాంతోపాటు మానిటరింగ్ ఆస్పెక్ట్స్ని మనం ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ని కూడా మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, దీని ద్వారా ఎఫిషియెంట్గాను, ఎఫెక్టివ్గాను ఫారెస్ట్ కన్జర్వేషన్ని మనం ఇండియాలో చేపట్టేటువంటి అవకాశం అయితే ఎక్కువగానే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఛాలెంజెస్ అనేవి కూడా పొంచున్నాయి. ఏంటంటే పొటెన్షియల్ బెనిఫిట్స్ మనం పక్కన పెట్టినట్టయితే ఖచ్చితంగా ఎఫిషియన్సీని మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రెస్పాన్స్ టైమ్స్ కానివ్వండి, ఓవరాల్ మేనేజ్మెంట్ని మనం ఇంప్రూవ్ చేయడం అనేది వెరీ వెరీ క్రూషియల్ ఎలిమెంట్ కింద మనకి ఇక్కడ కనబడతా ఉంది. దానికోసం మనకి ఇంపార్టెంట్ మెజర్స్ మనం తీసుకోవాలి. లైక్ ఇన్వెస్ట్మెంట్ పాలసీని మనం ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ నుంచి అప్రాప్రియేట్గా పాలసీ సపోర్ట్ అనేది కూడా మోస్ట్ వైటల్ ఎలిమెంట్ కింద మనం చూడాలి. అదేవిధంగా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కూడా లైక్ జర్మన్ డెవలప్మెంట్ ఏరియా నుంచి మనం తీసుకున్నటువంటి కోఆపరేషన్ ఏదైతే ఉందో దీని ద్వారా మన అబ్స్టికల్స్ అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ఒక బెస్ట్ మోడల్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని మనం యూటిలైజ్ చేస్తూ మన యొక్క ఫారెస్ట్ ఫైర్స్ని నిర్మూలించుకునేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా ఎంటైర్ ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ని సస్టైనబుల్గా, అదేవిధంగా ఇన్నోవేటివ్గా మార్చేటువంటి అవకాశం అనేది ఇండియాలో మనకి ఏర్పడుతుంది. ఓకేనా? ఈ విధంగా మనకు టాపిక్ అయితే మనం కన్క్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడేస్ సెషన్. ఐ హోప్ మీ అందరికీ కూడా టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే వెంటనే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. విత్ ఇన్ 24 hours ఆఫ్ టైం కామెంట్స్ నేను ఆన్సర్స్ అయితే ఇస్తాను. ఓకే,
and please give a like to my video and subscribe our channel for regular updates. So that's all for today. Have a great day.